మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. బాలినేని జనసేనలో చేరితే ఎప్పటికైనా తన స్థానానికి ముప్పు తప్పదని జనార్దన్ భావిస్తున్నారు. దీంతో నిన్ను వదలనని, నీ కుమారుడి అవినీతి బయటపెడతా అంటూ జనార్దన్ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు దీనికి ప్రతిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, నేను కానీ నా కుటుంబ సభ్యులకు కానీ అవినీతి చేసి ఉంటే ఎంక్వైరీ చేయించాలి అని ముఖ్యమంత్రికే లేఖ రాశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు ఒంగోలు రాజకీయాల్లో ఏం జరుగుతోంది తెలియాలంటే లెట్ us వాచ్ ది స్టోరీ. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఒంగోలు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని, అలాగే ప్రతిపక్షాలపై తప్పుడు కేసు పెట్టించారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, కావాలంటే ఎంక్వైరీ చేయించమని సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాశారని ఆయన చెబుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. గత ఎన్నికల ముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనని, తన పార్టీ వారిని కాకుండా జన సైనికుల్ని కూడా గతంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని, అలానే అధికారాన్ని ఉపయోగించుకుని బాలినేని, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బాలినేని ఏ పార్టీలో వెళ్లినా వదిలిపెట్టేదే లేదని, బాలినేని అవినీతిని బయట పెడతానని, అధికారం కోసం మాత్రమే పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నారు దామచర్ల జనార్దన్. ఇదిలా ఉంటే తాజాగా ఒంగోలులో ఫ్లెక్సీల రగడ మొదలయ్యింది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్న తరుణంలో బాలినేని అనుచరులు ఒంగోలు టౌన్లో బాలినేని ఫ్లెక్సీలు వేయించారు. ఆ ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారని టీడీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలు తీయించి వేశారు. దాంతో బాలినేని అనుచరులు టీడీపీ వారెవ్వరి ఫోటోలు లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో, బాలినేని ఫోటో మాత్రమే పెట్టి ఒంగోలు టౌన్ మొత్తం ఫ్లెక్సీలు వేయించారు. ఈ క్రమంలో బాలినేని ఫ్లెక్సీలను చించివేయడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఏదేమైనా బాలినేని వర్సెస్ దామచర్లగా వాడివేడి రాజకీయాలు చిలికి గాలివానగా మారుతాయా, లేక పార్టీ అధిష్టాన పెద్దలు కలగజేసుకోవడంతో సద్దుమణుగుతాయా అనేది మున్ముందు రోజుల్లో తేలనుంది. రైట్, ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.